వీధి కుక్కలు కరవటం వల్ల మాత్రమే ప్రజలు ప్రాణాలు కోల్పోవటం లేదని, వాటి వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా కూడా చనిపోతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్థానిక సంస్థలు విఫలమవుతున్నాయని పేర్కొంది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్ దాఖలవుతుండటంపై అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్ 7న తాము ఇచ్చిన ఆదేశాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీధి కుక్కలు లేకుండా చూడాలని, వాటిని షెల్టర్లకు తరలించాలని చెప్పామని గుర్తు చేసింది. వీధి కుక్కలపై దాఖలైన పిటిషన్లో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాల ధర్మాసనం బుధవారం విచారించింది. రోడ్లపై కుక్కలు, ఇతర జంతువులు తిరగకుండా చూడాలి. కేవలం కుక్కల వల్లే కాదు, కొన్ని జంతువులు రోడ్లపై తిరగటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థలు నిబంధనలు, ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి అని ధర్మాసనం పేర్కొంది. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే ఇతర జంతువుల జీవితాల సంగతేంటి? వాటివి ప్రాణాలు కావా అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ను ప్రశ్నించింది. సిబాల్ స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందని తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఇక కుక్కలకు కౌన్సిలింగ్ చేయటం ఒక్కటే మిగిలింది. కౌన్సిలింగ్ చేస్తే కుక్కలను విడిచిపెట్టిన తర్వాత అవి ఎవరిని కరవవు అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లపై వాదనలో గురువారం కూడా కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ వివాదం 2001లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనల చుట్టూ తిరుగుతోంది. ఈ చట్టం ప్రకారం వీధి కుక్కలను చంపకూడదు. వాటిని పట్టుకుని స్టెరిలైజేషన్ చేసి టీకాలు వేసి మళ్లీ అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే వదిలేయాలి. కానీ స్థానిక మున్సిపాలిటీలు, ప్రజలు ఈ చట్టం వల్ల కుక్కల సంఖ్య తగ్గటం లేదని, దాడులు పెరుగుతున్నాయని కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇప్పటికే భిన్నమైన తీర్పులు ఇచ్చాయి. కుక్కలు తీవ్రంగా ప్రమాదకరంగా మారినప్పుడు లేదా ర్యాబిస్ సోకినప్పుడు వాటిని హతమార్చే అధికారం స్థానిక సంస్థలకు ఉందని గతంలో ముంబై, కేరళ హైకోర్టులు తీర్పునిచ్చాయి. అయితే దీనిని వ్యతిరేకిస్తూ జంతు సంక్షేమ సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. జంతువుల పట్ల క్రూరత్వం చూపకూడదని వాదించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత కొన్నేళ్లుగా ఈ క్రింది అంశాలపై విచారణ జరుపుతూ తాజా వ్యాఖ్యలు చేసింది. ఈ విచారణలో కుక్కల సమస్యకు పరిష్కారం కేవలం వాటిని రక్షించడమే కాదు, ప్రజల భద్రత కూడా ముఖ్యమని కోర్టు గుర్తించింది.